హాయ్ ప్రియదర్శి. జీవి గారు నమస్తే. నమస్తే. ఈ సినిమా చూడాలి వద్దా? సార్ తప్పకుండా చూడండి సార్. దీంట్లో మీరు చూడదగ్గవి, మీరు చాలా చూడదగ్గ అంశాలు ఉన్నాయి. కొత్త కథ అని నేను నమ్ముతున్నాను, విచ్ ఇస్ ఆల్సో బికాజ్ నేను చేసిన వాటిల్లో ఇప్పుడు దాకా నేను ఇలాంటి కథ చేయలేదు. మీరు ఎక్కడో దగ్గర కాస్త మ్యారేజ్ అంటే డార్లింగ్ అని అనుకోవచ్చు, కానీ డార్లింగ్కి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఇట్ ఈస్ లైక్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ నైస్ స్కాచ్ అండ్ అ బియర్. సో అండ్ యూ విల్ ఫీల్ లైక్ దట్ డిఫరెన్స్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్. ఒకటి తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మర్స్, వెదర్ మీ నన్ను మైనస్ చేసుకున్న ఆనంది, యూ కెన్ కౌంట్ ఆనంది ఫర్ హర్ ప్రీవియస్ వర్క్స్, ఎస్పెషలీ ఇన్ తమిళ్. తెలుగులో కూడా షీస్ డన్ గ్రేట్ డీసెంట్ వర్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సుమా గారు, జయమ్మ పంచాయత్ తర్వాత జయమ్మ పంచాయత్ తర్వాత యూ విల్ సీ హర్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం. అట్లాగే మీరు దోచావే నన్ను పాట వినుంటారు. మీరు సంగీతం మీరు ఎప్పుడు వినుంటుంటారు. యూ లవ్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్. యూ ఆల్సో ప్లీజ్, ఐఎమ్ ష్యూర్ మీకు ఆ లిటరీ ఏమంటారు వాల్యూ తెలిసిన వ్యక్తి మీరు. సో ఈ మళ్ళీ శ్రీమణి రాసిన లిరిక్స్ కానీ, తర్వాత విశ్వ ఇప్పుడు మన గామి 8 వసంతాలు, యూ లవ్ ద సినిమాటోగ్రఫీ అండ్ విశ్వనాథ్ రెడ్డి, అండ్ యూ షుడ్ సీ హిస్ వర్క్ ఇన్ దిస్ ఫిలిం ఆల్సో. అదేదో అది బాగా చేశాడని పెట్టుకోవడం కాదు, హీస్ ట్రూలీ యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ ఇదేదో అప్ మార్కెట్ అల్ట్రా లగ్జరీ హోమ్స్లో బతికే కపుల్ లాగా కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా ఉండే బ్యూటీ, కలర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, ద ఫ్లేవర్స్ చూపించడానికి. అండ్ ప్రామిసింగ్ రైటింగ్ డన్ బై నవనీత్ శ్రీరామ్. ఐ వాంట్ టు ట్రీట్ దిస్ ఫిలిం by the audience as individually an entity or by itself. I want them to watch it. ఇప్పుడు చూడాలా వద్దా అంటే సరే, నేను ఇంకా ఇప్పుడు ఆడియన్స్ని నేను పై చేయికి పెట్టి, లేదా సరే మీరు నెక్స్ట్ మా రాబోయే ట్రైలర్ చూడండి, టీజర్ వీఆర్ క్లాకింగ్ 3 million వ్యూస్. సరే ఇదంతా ఫ్లఫ్ అంటే సరే 1 million వ్యూస్ అయినా చూసి నమ్మి అయినా డెఫినెట్లీ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ అన్ మీకు ఎలా అనిపించిందో చూడండి. లిజన్ టు అవర్ సాంగ్స్, look at our trailer, and please come on 21st of November to watch this film. Okay, నేను అడిగింది మిత్రమండలి ప్రమోషన్స్ లో ఈ సినిమా బాలేకపోతే నెక్స్ట్ సినిమా చూడొద్దు అని చెప్పారు. ఎస్ సార్, అది నేను అనకుండా ఉండాల్సింది అలాగా. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ మై ప్లేస్ టు కాదు. ఇట్ ఈస్ నాట్ మై ప్లేస్. అలానే దాన్ని డెస్పరేషన్లో అనలేదు, నేను ఒక వల్నరబుల్ పొజిషన్లో ఉండున్నాను అప్పుడు. అండ్ గివెన్ పెట్టారా పిస్టల్? లేదు సార్. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఆ మాట అన్న తర్వాత వాసు గారే వచ్చి అలా అనుకుని ఉండాల్సింది దర్శి గారు అని ఆయనే అన్నారు. యాక్చువల్లీ ఇట్ డిడ్ కమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ డెస్పరేషన్. అండ్ వారెవరు నాకు ఇలా చెప్పాలి, అలా చేయాలని అన్నట్టు కాదు. నేను ఏంటంటే ఆ మూమెంట్లో దీన్ని ఇంకా ఏం చెప్తే నేను నమ్మించగలగాలని, ఇట్ కేమ్ ఫ్రమ్ అంటే ఆ సినిమాని పూర్తి స్థాయిలో బెటర్గా ప్రమోట్ చేయాలి, అదే సందర్భంలో దీని గురించి కూడా మాట్లాడాలి అనే ఒక సదుద్దేశంతో వచ్చిందే తప్ప ఆబ్వియస్లీ సార్, అంటే ఇప్పుడు నేను ఎందుకు చూడొద్దని అంటాను సార్. ఇట్ కేమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ లవ్ ఓన్లీ సార్. ప్రేమ అంటే అది కూడా అలా చెప్పదలుచుకున్నాను, కానీ అది మిస్ఫైర్ అవడం వల్ల ఇట్ డిడ్ లూజ్ ఇట్స్ వాల్యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ టైం నేను ప్రొడ్యూసర్ అయినా, నెక్స్ట్ టైం నాకు తెలిసి 2 సినిమాలు బాగున్నా కూడా అలా ఎందుకు చెప్పను అంటే, ట్రేడింగ్ ఆఫ్ ఇస్ నాట్ లైక్ ఇది ఒక బార్టర్ కాదంటే ఇది కాబట్టి ఇది అనే పరిస్థితిలో ఉండకూడదు అనేది దేనికదే. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ పొజిషన్ అగైన్. అండ్ ఇందాక నిశాంత్ గారితో మాట్లాడుతున్నప్పుడు అదే అన్నాను, మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా మీ ఆడియన్స్కి ఒక విషయం ఏంటంటే, ఐ డెఫినెట్లీ ఓ అన్ అపాలజీ టు మై ప్రొడ్యూసర్స్. అండ్ వాళ్ళు అఫ్కోర్స్ దే డిడ్ంట్ ఆస్క్ ఫర్ ఇట్ ఆల్సో. వాళ్ళు కూడా ఏం కాదులే ఇవన్నీ అవుతుంటే అన్నారు. ఏదంటే సునీల్ గారు, జాహ్నవి గారు, మోహన్ గారు, రామ్మోహన్ గారు, అండ్ ఆల్సో మై డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్. సో ఐ హంబ్లీ present myself that and also want you to understand that it came from a place of vulnerability and love. చాలా పిచ్చిగా ఉండేలే సార్ ఆ 10 రోజులు. అసలు అంటే that's too much to take. You went out of your character basically. Yes sir, that was not me actually. That one moment I gave into some different energy which I was not, and next time it will never happen again. మిత్రమండలి చూసారా మీరు ఫిల్మ్? చూసాను సార్, యాక్చువల్లీ చాలా సార్లు. మీకు తీసేటప్పుడు ఏమి అనిపించలేదా? అంటే సమ్ సీన్స్ ఆర్ అంటే కొన్ని వర్క్ అలా అంటే
జాతిరత్నాలు కూడా ఇట్ ఈస్ సంథింగ్ విచ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఏది క్లిక్ అవుతుంది, ఏది క్లిక్ కాదు, ఏది టైమింగ్ కరెక్ట్గా పేలుతుంది, ఏది ఓవర్ బోర్డ్ అనిపిస్తుంది అనేది మనకి షూటింగ్ టైంలో తెలియకపోవచ్చు కదా సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఒక లిట్మస్ టెస్ట్ ఏంటంటే సార్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కథ చెప్తున్నప్పుడు అనుకోండి, నేను మీకు కథ చెప్తున్నా, కథలో వచ్చే అంశాలతోటి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అని దాన్ని బట్టి మీరు జడ్జ్ చేసుకుంటారు ఈ కథ బాగుందా బాగాలేదా ఏంటనేది. విజయ్ నాకు కథ చెప్తున్నా నవ్వుతూనే ఉన్నా యాక్చువల్లీ. తుట్టెకులం అంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఇట్లుంటారు. నాకు ఫస్ట్ అది ఒక విమర్శ, అంటే ఒక ఇట్స్ లైక్ సాటైర్ ఆన్ ద కాస్ట్ సిస్టమ్ ఇన్ ఎంటైరిటీ అని అనుకుందాం కాసేపు. బట్ తుట్టెకులంలో ఎట్లాంటి పిచ్చి పనులు చేస్తారు అనేది చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పులిహార ఇస్తుంటే, అరే మా కుల పోళ్ళకి మీరు పులిహాలు ఇస్తారా అంటే, ఏందన్నా మీరు జాబ్ చేసుకోవచ్చు కదా అన్న, పోయాలి ఏదో ఊరికే మమ్మల్ని వెళ్తారు ఏదరా అని. సో ఇలాంటివి నేను విన్నప్పుడు ఐ ఫెల్ we were laughing, whether me or my fellow actors in the entire film, we laughed. So దానికి మేము ప్రాక్టీస్ చేసాం, మళ్ళీ రిహర్స్ చేసినాం, అండ్ దెన్ we went and shot. We came back, checked our edit. మనకి పేపర్ టు విజువల్ కన్వర్ట్ అయింది, which means our work is done there, which means everybody has to come. So ఇప్పుడు ఏంటంటే సార్, ఇది నా ఒక్కడిదే జాబ్ కాదు కదా సార్, ఇట్ ఇన్వాల్వ్స్ a lot of various 144 factors or 150 factors or whatever. So every time we were doing this film, every time we were checking, conversion rate was amazing. అంటే పేపర్ టు లాఫ్టర్. సో అట్లా మాకు రిపీటెడ్లీ ఎక్కువసార్లు వచ్చినప్పుడు ఐ బిలీవ్డ్ ఇన్ 100% సార్. అండ్ నేను ఇక్కడ కూడా నేను బ్లేమ్ ఎవరి మీద వేయదలుచుకోలేదు. అఫ్కోర్స్ నేను జడ్జి చేయలేకపోయినా దాన్ని పూర్తి స్థాయిలో, వాసు గారు కూడా పూర్తి స్థాయిలో దాన్ని జడ్జ్ చేయలేకపోయినారు. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ ఆర్ బిలీవ్ డింట్ వర్క్ ఎట్ ద థియేటర్స్. సో ద బ్లేమ్ ఈజ్ ఆన్ మీ, ద బ్లేమ్ ఈజ్ ఆన్ అస్. బట్ నేనేమంటే కలెక్టివ్లీ వి కుడెంట్ డెలివర్ this thing. But to precisely answer your question, it worked on paper, it worked for us when we watched it. In edit. Yeah, in edit definitely it worked, but big screen మీద it didn't. Right. For many people. Yeah. అంటే మీరు ఇన్ని ఫిల్మ్స్ చేస్తున్నారు, యు ఆర్ డూయింగ్ కంటిన్యూస్లీ. దిస్ ఈజ్ యువర్ థర్డ్ మేజర్ ఫిల్మ్ ఇన్ దిస్ సెకండ్ వన్. Yeah, third, sir. Mitra Mandali was third. This is my fourth of today's. I mean, in 2025. Right. As a release, yeah. సో మీకు మార్కెట్ ఇవన్నీ చూసుకుంటుంటారా? యూ జస్ట్ సైన్, మీకు మంచిగా అనిపించినవి సైన్ చేస్తున్నారు, లేదంటే యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్లాన్? సార్ నేను ఎప్పుడు మార్కెట్ పెద్దగా పట్టించుకోను సార్. నేను చూసుకుంటా, అంటే మరీ అంత డౌన్ చేసేది అది చేసేది ఇట్లా అని కాదు సార్. బట్ ఐ నో మై సెల్ఫ్ బెటర్, ఐ విల్ వాచ్ మై సెల్ఫ్ బెటర్, and I will definitely make sure that కథ బాగుంటేనే చెయ్యాలి. 2023లో ఈ కథ విన్నాను సార్. I said let's do it. 2022లో కోర్ట్ ఐడియా విన్నాను. 2023 నుంచి 2024 ఆ స్ట్రగుల్ రైటింగ్ అంత అయింది. 2024 మార్చ్లో అది గ్రీన్ లిట్ అయింది. we started shooting. 2025 మార్చ్కి సినిమా బయటకు వచ్చింది. 2023లో నేను ఇది విన్నాను, నచ్చింది, ఇది మిత్రమండలి విన్నాను, నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 2023 అది విన్నాను. 2023 సెకండ్ హాఫ్ ఇది విన్నాను. 2024లో కుదరలేదు బికాస్ ఆఫ్ ద కమిట్మెంట్స్ దట్ ఐ వాస్ డూయింగ్. సో 2025 Feb we start shooting for Premante, and 2025 end this film is releasing. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు మార్కెట్ పరంగా చూస్తే చాలా డిఫరెంట్ స్పేస్లో ఉన్నాను. వేరే ఇప్పుడు కోర్టు ముందు కోర్టు తర్వాత అనే మార్కెట్ భాషలో మాట్లాడుకోవాలంటే డెఫినెట్లీ డిఫరెంట్గా ఉన్నాను. బట్ మై ఇంటెంట్ ఈజ్ సింపుల్. నాకు కథ నచ్చితే నేను చేస్తా. 35 చేస్తున్నప్పుడు నా మార్కెట్ చాలా వేరు సార్. 35 విన్నప్పుడు నా మార్కెట్ అసలు అనే కాన్సెప్టే లేదు నాకు. నేను ఒక కమిడియన్ నా టైంలో, అంటే కమిడియన్గా నన్ను కేటగరైజ్ చేస్తే కనుక నేను ఒక కమిడియన్ని. ఆ సినిమా విన్నప్పుడు, ఆ సినిమా రిలీజ్ అయినప్పటికీ దాదాపు 4 ఏళ్ళు అయిపోయింది. మధ్యలో 4 ఏళ్లలో చాలా మారిపోయింది నా జీవితం. రైట్. చాలా సినిమాలు వచ్చినాయి మధ్యలో, చాలా అప్స్కేల్ అయ్యాను యాజ్ అ స్కిల్గా. చాలా మార్కెట్ టర్మ్స్లో మాట్లాడంటే మార్కెట్ కూడా చాలా మారింది. బట్ మై లవ్ ఫర్ సినిమా విల్ బీ ఇంటాక్ట్. అండ్ ఇప్పుడు కూడా నాకు 35 సినిమా ఆఫర్ చేస్తే నేను మళ్ళీ చేస్తాను నేను దాన్ని, బికాజ్ ఐ లవ్ దాట్ ఫిలిం. అండ్ సేమ్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు కూడా గివెన్ అ ఛాన్స్
ఐ రీకరెక్ట్ మై కోర్స్ టు డూ బెటర్ ఫిల్మ్స్ అండ్ బెటర్ సినిమా. అండ్ నా వర్కే సార్ నా పిఆర్, ఇంకా అంతకంటే ఏం కావాలి సార్. అంతే కదా సార్. ఇప్పుడు ఆడియన్స్ నచ్చలేదు అనుకోండి, ఎంత మార్కెట్ ఉంటే నాకేం సార్ అది. నేను ఆడియన్స్ని వింటా, ఐ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై పీపుల్ అండ్ అప్పుడే ఐ విల్ గ్రో. అదర్వైజ్ యా, మీరు ఇందాక మెన్షన్ చేశారు డార్లింగ్లో టీజర్ చూస్తే కొంచెం డార్లింగ్ ఈజ్ ఆల్సో భార్య బాధితుడి సినిమా ఎసెన్షియల్లీ. ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ నావెల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నా కూడా ఇట్స్ అబౌట్ గెటింగ్ టాంటెడ్ బై వైఫ్. ఇందులో కూడా సరదాగా భార్యతోనే యాజ్ పర్ ద టీజర్. సార్ అంటే ఇప్పుడు ఎనీ మ్యారేజ్ స్టోరీ వెన్ యూ టేక్ వీ కాంట్, అంటే మనము భార్యాభర్తల మధ్యలో జరిగే సంఘటనలు, ప్రేమలు, గొడవలు చూపించకుండా మనము భార్యాభర్తల కథ చెప్పలేము సార్. అదొకే, భార్య ఎందుకు చేస్తుంది? వై కాంట్ యూ టీజ్ యువర్ వైఫ్ అంటే ఇన్ ద ఫిల్మ్ ఉంది సార్. అది కూడా మీరు లేదు కొంచెం ట్రైలర్ దాకా నేను ఇంకొంచెం ఆగండి, నేను కూడా అవి అంటే నేను ఎంత ఇరిటేటింగ్ ఉంటానో యాజ్ అ హస్బెండ్ అది కూడా మీకు తెలుస్తుంది. అంటే ఎంతసేపు నేను ఇక్కడ మీరు టీజర్లో చూస్తే కనుక అక్కడేదో పెళ్ళాం నన్ను ఇరిటేట్ చేసి నన్ను అరవాను సార్. అట్లేదో అదేదో మీకు అనిపిస్తుంది కానీ బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫిలిం ఇన్ ఎంటైరిటీ యూ విల్ అండర్స్టాండ్ మచ్ బెటర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో ఇట్ ఈస్ ద ఉమెన్ హూ చేంజెస్ మై లైఫ్ ఫర్ గుడ్ అండ్ యూ విల్ సీ దాట్. అందుకే టైటిల్ ప్రేమంటే. లవ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఎస్, బికాస్ మెనీ ఆఫ్ అవర్ ఫిలిమ్స్ ప్రేమ కథలు ఎప్పుడు పెళ్లి ముందు ఆగిపోతాయి సార్. పెళ్లి తర్వాత కథలు చాలా తక్కువ చెప్తాం మనం. బట్ ద లవ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ టూ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్. సో ఇది నేను ఎక్స్ప్లోర్ చేయదలుచుకున్నాను. అంటే వచ్చింది కథ నచ్చింది చేస్తున్నాను. రైట్. మీ డైరెక్టర్ చూస్తే హీఈస్ ఆల్సో లుకింగ్ లైక్ ఎ మెయిన్ లీడ్. యాక్చువల్ వాడు చేయాల్సింది కదా, వాడు యాక్టర్ సార్, మంచి యాక్టర్. నవనీత్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. యా మంచి రచయిత, నటుడు, మంచి స్కిల్ ఉన్న పర్సన్, మంచోడు. సో డైరెక్టర్ గురించి చెప్పండి, అతని ఫస్ట్ ఫిల్మ్ కదా ఇది. ఎస్ సార్, అంటే నాకు తరుణ్ దగ్గర కనిపించాడు ఇంతకుముందు ఒక 5-6 years క్రితం. ఐ సా హిమ్ వర్కింగ్ విత్ తరుణ్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్లో. అతను రాసిన ఒక వెబ్ సిరీస్ కూడా అప్పుడు కోవిడ్ టైంలో నాకు పిచ్ చేయడం జరిగింది. అదంతా చూడడం జరిగింది, బాగుండింది. ఇట్ వాజ్ నైస్. ఐ న్యూ హిమ్ యాజ్ అ రైటర్ అండ్ ఐ న్యూ హిమ్ యాజ్ అ వెరీ ఏబుల్ రైటర్. అంటే కథనం మంచిగా రాస్తున్నాడు పిల్లగాడు, మాటలు మంచిగా రాస్తున్నాడు, బాగా అనిపించింది. తెలుగుడు కాదు కానీ తెలుగు భాష పట్ల ఇష్టం ఉండి తెలుగు నేర్చుకొని చేసిన వ్యక్తి. మంచి సెన్సిబిలిటీస్ ఆఫ్ ద మోడర్న్ డే సెన్సిబిలిటీస్ ఆఫ్ ద అండ్ యూనివర్సల్ ఎమోషన్ అనేది యూనివర్సల్ అని గట్టిగా నమ్మే ఒక రచయిత. సో నాకు అది ఇట్ క్లిక్డ్ ద వే హీ సెడ్ ఇట్, ద వే హీ వాంటెడ్ టు షూట్ దిస్ ఫిల్మ్ అండ్ ద వే హీ వాంటెడ్ టు బ్యాలెన్స్ the dynamics of love, power and family equally. అది నాకు మంచిగా అనిపించింది. సో ఐ వాజ్ లైక్ యా వై నాట్, లెట్స్ డూ దిస్ అని అనిపించింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకంటే ఒక 5 ఏళ్ళు చిన్నోడైన వ్యక్తి నాకు చెప్తుంటే నాకు నేర్చుకోవడం చాలా మంచిగా అనిపించింది. సేవ్ ద టైగర్స్ షూట్ అయిపోయిందా? అవుతుంది సార్, వీఆర్ ఇన్ ప్రొడక్షన్ విత్ సేవ్ ద నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే. అంతే సార్, అది మళ్ళీ ఓటీటీ, దేర్ క్యాలెండర్, దేర్ టైమ్ లైన్స్, వీ డోంట్ నో. ప్రొడక్షన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. కొంచెం నేను ఇందులో బిజీగా ఉండడం వల్ల కాస్త దాన్ని పాస్ పెట్టాను అంతే. రైట్. బట్ అగైన్ టెరిఫిక్ రైటింగ్ బై ప్రదీప్ అద్వైతం, ఛాంపియన్ ఆఫ్ అ రైటర్. దట్ ఈస్ టెరిఫిక్ రైటర్. చాలా బాగా అనిపించింది. వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్ ప్రదీప్. అంటే కంప్లీట్ దిస్ ఈస్ లైక్ టెక్నికల్లీ వెరీ వెరీ అఫ్ కోర్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ స్పేస్ లేట్లీ కంప్లీట్లీ. బట్ అగైన్ నా కథ ఛాంపియన్ కథ తెలుసు నాకు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ క్యూరియస్ ఆఫ్ దట్ ఫిల్మ్. రైట్. ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు? సార్ ఇప్పుడు సుయోధన అనేది ఒకటి ఉంది సార్, అది రిలీజ్కి, అది మళ్ళీ రిలీజ్ క్యాలెండర్ ఫిల్మ్ ఉంది. సోషియో ఫ్యాంటసీ కాస్త, అది సోషియో ఫ్యాంటసీ. సుయోధన క్యారెక్టరైజేషన్ ఏమన్నా ఉంటుందా? కాస్తగా ఉంటుంది, బట్ కంప్లీట్లీ అది కాదు. బట్ ఇట్స్ ఎ థ్రిల్లర్ యాక్చువల్లీ. అది బాగుంటుంది అండ్ అది చేశాను. ఫిబ్రవరిలో అనుకుంటున్నాం, చూద్దాం. అంటే గివెన్ క్యాలెండర్ డేట్స్ ఇవన్నీ చాలా ఇప్పుడు పెద్ద ఎదుగుగా సార్, అది చూసుకొని. బట్ అసమర్థుడు అని ఒక సినిమా మాత్రం షూటింగ్లో ఉన్నాను సార్ ప్రస్తుతం. అండ్ సేవ్ ద టైగర్స్. అసమర్థుడు ఎవరు? అసమర్థుడు ఇట్స్ మన 35 సినిమా చేసిన ప్రొడ్యూసర్స్, ఎస్ ఒరిజినల్స్, సృజన్, తర్వాత అనుపమ్ తేజ అని కొత్త డైరెక్టర్. అది కూడా కథ 2023 మేలో విన్నాను. ఉన్నారు సార్ కొత్త వాళ్ళు, ఇంకా నేను చెప్తా. ఇంకా ఇట్స్
యా ఐ వాంట్ టు టేక్ సమ్ నైస్ టైమ్ టు టాక్. సో అసమర్థుడు అనేది కొంచెం నెగటివ్ టైటిల్, సో దెర్ మస్ట్ బి సమ్ జస్టిఫికేషన్ టు ఇట్. సో క్యూరియాసిటీ అయితే ఉంటుంది. యూ కాంట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. రైట్, ఆనంది గారి గురించి చెప్పండి. ఐ థింక్ ఒక 12 years 14 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి. యాక్చువల్లీ సీనియర్ యాక్టర్ సార్ ఇన్ టర్మ్స్, నాకంటే చాలా సీనియర్ యాక్టర్ తను. అండ్ తన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నేనే నువ్వు ఇంత చేసావు అనిపించింది యాక్టర్స్ తను. వాట్ అన్ అమేజింగ్ ప్రొఫెషనల్ సార్. అంటే మీరు చెప్తే నమ్మరు, దిస్ ఫోటో ఈజ్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ మీటింగ్ అండ్ షీ వాజ్ లైక్ దేర్, షీ వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్. లైక్ ఒక చిట్కలో షీ వాజ్ లైక్ తను the way she met me and then we talked briefly sir. 5 నిమిషాల్లో I could see that I'm speaking with an amazing talent, because when you meet a right talent just before sitting across you will know sir. అంటే నాకెంతో కొత్త గొప్ప నాకు కాస్త టాలెంట్తో పనిచేసే యూనో సౌభాగ్యం దొరికింది. సో అట్లా వీళ్ళని చూస్తుంటే నాకు అది అర్థమవుతుంది అనమాట, అరే ఏమున్నారు బై వీళ్ళని. సో ఈ షూటింగ్లో if our chemistry, the first thing I remember, we had a little small screening for some of our people from the team, and the first thing everybody said was like, sir మీ chemistry మీ ఇద్దరిది అద్భుతంగా ఉండేదని. I give total due credit to her also, because అంత ప్రొఫెషనల్గా if we didn't work on the same wavelength we couldn't have not achieved it. And love storiesలో చాలా చాలా important, as you know it. And I was so proud when she did Pariyerum Perumal. నాకు ఇంకా ఎక్కువ ఏంటంటే ఒక తెలుగు అమ్మాయి ఒక తమిళ్లో వెన్ షీస్ కిల్లింగ్ ఇట్ లైక్ దాట్, యూ ఫీల్ లైక్ కొంచెం దట్ ప్రైడ్ వాజ్ దేర్ ఫర్ మీ. అవును, తెలుగు అమ్మాయి. మీరు చేసిన యాక్ట్రెసెస్ అందరిలోకి మీరు బాగా కంఫర్టబుల్ ఫీల్ అయ్యి కాంపిటేటివ్గా ఫీల్ అయిన యాక్ట్రెస్ ఎవరు? చాలామంది ఉన్నారు సార్. అంటే ప్రతి సినిమాలో అంటే ఏదో ఒకటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ప్రతి ఫేజ్లో అది ఎట్లుంటుంది అంటే సార్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ ఒక స్కేల్లో పెట్టి కాంపిటేటివ్గా నేను చూడలేను సార్. ఎందుకంటే ఆ కథకి వాళ్ళు ఎట్లా చేశారో దానికి మనం రెస్పాండ్ అవుతాం. ఐ యాక్ట్ ఫర్ మై ఫెలో యాక్టర్ సార్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది యాక్ట్ చేస్తుంటే యూ ఫీల్ దట్ ఐ నీడ్ టు మ్యాచ్ ఇట్. She's one among them. Like for example, like she's one among them. Nivetha Thomas one among them actually. Nitya Menon వాళ్ళు ఉన్నప్పుడు సాయి పల్లవి. Yeah, there is a kind of కొంచెం టెన్షన్ ఉంటుంది యాక్టర్స్ కి. అంటే టెన్షన్ అంటే కూడా నేను ఏంటంటే హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ బెటర్ టు సార్. అల్టిమేట్ సీన్ బాగా రావాలి సార్. మీరెంత చేస్తున్నారు నేనెంత చేస్తున్నారని ఒక పక్కడబంది కాదు. బేసిక్లీ ఏంటంటే హౌ మచ్ ఆర్ వి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు మేక్ ఇట్ బెటర్ సార్. ఆ స్పేస్లో వర్క్ చేయగలడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆనంద్ లాంటి యాక్టర్స్ ఏంటంటే నేను ఇలా అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారని నేను ఐ కెన్ డిస్కస్ విత్ హర్. ఓ ఇలా చేద్దామా, సో మనం ఇలా కూడా చేయొచ్చు, దీన్ని ఇలాగ మోల్డ్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే సార్ ఆల్సో లాట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ హ్యావ్ టు వర్క్ అరౌండ్ యాక్ట్రెసెస్ లైక్ దెమ్. ఇప్పుడు ఏంటంటే పెళ్లి తర్వాత కపుల్లో ఉండే బాడీ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ స్పేస్ వేరు. అదే ప్రేమలో ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ కాస్త వేరుగా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఐ కెన్ వర్క్ విత్ అన్ యాక్టర్స్ లైక్ ఆనంది. ఐ నో దట్ ఐ కెన్ పెళ్లి ముందు ఇంప్రెస్ చేయటం, పెళ్లి తర్వాత రియాలిటీ చూపించుకున్నట్టు. అది కూడా ఆల్సో లవ్ చేంజెస్ సార్. లవ్ ఎవాల్వ్స్ ఇంటూ అ డిఫరెంట్ థింగ్ ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ స్పేస్ ఏమవుతుందంటే సార్, ప్రేమించే ప్రతి టైంలో ఏంటంటే మీరు పార్క్లో కూర్చుంటారు, లేకపోతే కాఫీ షాప్లో కూర్చుంటారు, అంటే ఎస్పెషలీ సొసైటీస్ లైక్ ఆర్స్. బట్ పెళ్ళి అన్నప్పుడు యు ఆర్ గివెన్ అ కంప్లీట్ ఇండిపెండెంట్ స్పేస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ద డైనమిక్స్ చేంజ్. And your body language change, how you speak to the other person changes. This is what happens where you're extremely in a very, this is intimate sir. This for me is the most intimate moment in my a marriage story, where the girl is on me like this and we are having a coffee and talking the most uncomfortable things in life. That is intimacy for me. So real life lo meer enti love marriage arranged? Yes, absolutely. ప్రేమించే పెళ్లి చేసుకున్నా, బట్ పెళ్లి తర్వాత అన్ని ఈక్వలే సార్. ఇంకా అది అరేంజ్డ్ అయితే ప్రేమించే పెళ్లి చేసుకుంటే దట్స్ సేమ్. యా యా అంతే. సో వాట్ ఈస్ ప్రేమ అంటే డెఫినేషన్ ఏంటి ఫ్రమ్ యువర్ పర్సనల్ లవ్ స్టోరీ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్? ప్రేమ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఏమైందంటే ప్రేమ అంటే చాలా ఉంటాయి సార్. అంటే దాంట్లో ద పాపులర్గా చెప్పుకునే విషయాలు ఉంటాయి, అట్లాగే
ఫ్లఫ్ ఉంటుంది. బట్ ఐ థింక్ ప్రేమ అంటే ఈజ్ ఆల్సో అబౌట్ బీయింగ్ దేర్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ ఆర్ లోయెస్ట్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ హైయెస్ట్ ఆఫ్ మూమెంట్స్. ప్రేమ అంటే ఈజ్ ఆల్సో అబౌట్ sacrifices. Marriage is a lot of sacrifice, and prem ante is also being 70% when your partner is only giving up to 30%. అని ఇద్దరు అనుకుంటారు. And prem ante is also when I am 30% and she is 70%, but still it works. Prem ante is sitting and watching your favorite movie in the theater. Prem ante is also about watching Prem Ante together. Yeah, Prem Ante together. And also Prem Ante is also about యాక్సెప్టింగ్ ఫ్లాస్. వీడు ఇంతే, వీడు మారడు అని తెలిసి కూడా కలిసి ఉండడం. అలా తెలిస్తేనే కలిసి ఉంటారు. యాక్సెప్టింగ్ సార్. ప్రేమ అంటే ఈజ్ యాక్సెప్టింగ్ వితౌట్ బీయింగ్ జడ్జ్డ్ ఆర్ వాంట్ టు జడ్జ్ ఎనీబడి. అండ్ ఆ ప్రేమ అంటే అనేది ఇట్స్ జస్ట్ నాట్ బిట్వీన్ కపుల్స్ సార్, ఇట్ ఈస్ ఆల్సో బిట్వీన్ ఇండివిజువల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు, వీడు ఇంతే, వీడికి ఏం చెప్తాం అని కూడా స్టిల్ వాడు నా ఫ్రెండ్. అంటే పెళ్ళికి ముందు మీరు ఏదైతే క్యూట్ వెరీ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అబౌట్ హర్ అని ఫీల్ అవుతారో అవి మోస్ట్ ఎన్నాయింగ్ కూడా అవ్వచ్చు ఆఫ్టర్ మ్యారేజ్, బికాజ్ పర్సెప్షన్ చేంజెస్. సో అదే సార్, అంటే ఇప్పుడు ఆ పెయిన్, ఆ అన్సర్టనిటీ టాలరేట్ చేయగలగడం ఈజ్ ఆల్సో ప్రేమ అంటే. అండ్ యూ విల్ సీ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ అవర్ ఫిల్మ్. ప్రేమ అంటే ఈజ్ ఆల్సో అబౌట్ యూ అవుట్గ్రో many things from your parents, but you still their parents. I can't judge them for what they have been with me. Parents ni judge చేయడం అనేది ఇంకా స్టూపిడ్ థింగ్ ఒకటి ఉండదు. వాళ్ళ టైంలో వాళ్ళు ఏం చేశారో అంతే చేశారు. ఇప్పుడు నా లైఫ్ నేను బతకాలి. కూర్చొని నువ్వు చిన్నప్పుడు ఎందుకు అట్లా చేస్తావు ఇవన్నీ దిస్ ఆల్ లైక్ యూజ్లెస్ డ్రామా ఫర్ మీ. సో బట్ స్టిల్ యాక్సెప్టింగ్ యువర్ పేరెంట్స్ ఫర్ వాట్ దే ఆర్ అండ్ సీ వాట్ దే క్యాన్ బీ విత్ యూ ఎట్ దిస్ మూమెంట్. దట్ ఈస్ ఆల్సో లవ్. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో దేని మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నాయి అంటే అప్కమింగ్ ఫిలిమ్స్లో? అంటే నాట్ అబౌట్ ద సక్సెస్ కాదు నేను చెప్పేది, డిఫరెంట్ క్యారెక్టర్ సంథింగ్ లైక్ కోర్ట్ కానీ 35 కానీ కొన్ని మీకు తెలుస్తుంది దిస్ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ క్యారెక్టర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్. This guy, this moment in present tense, if I speak in present continuous tense, I can speak about రమ్య అండ్ మధుసూదన్ రావు. మది నా క్యారెక్టర్ పేరు మది. దీంట్లో మది అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో నా దృష్టిలో వీడు నీకు కనిపిస్తాడు అండ్ హీఈస్ నాట్ ఏదో చాలా పాలతో నేతితో కడిగిన సత్పురుషుడు ఏం కాదు వీడు. వీడిలో ఫ్లాస్ ఉన్నాయి, వీడు గ్రే యాక్చువల్లీ చెప్పాలంటే. సో అలాంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు ఇవాళ రేపు. మనకు ఫ్రెండ్ ఉండొచ్చు మది లాంటి ఎవడో. అండ్ గ్రే క్యారెక్టర్ ప్లే చేయడం అనేది చాలా టఫ్ అనిపిస్తుంది సార్. అండ్ దాన్ని హ్యూమానిటీతో ప్లే చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఫర్ మీ, వేర్ యూ హ్యావ్ టు కన్విన్స్ దట్ గ్రే ఈజ్ దేర్, హీ ఈస్ ఫైన్, ప్లీజ్ యాక్సెప్ట్ హిమ్. మనలో కూడా ఒక గ్రే ఏరియా ఉంటుంది, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ ఈచ్ అదర్. సో ఆ క్యారెక్టర్స్, గ్రే ఉన్న క్యారెక్టర్స్ని ప్లే చేయడం అనేది నాకు చాలా పెద్ద ఛాలెంజ్గా ఫీల్ అవుతాను సార్. అండ్ వెన్ ఎవర్ ఐ గెట్ ఛాన్స్ టు ప్లే దోస్ పీపుల్, ఐ లవ్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ క్యారెక్టర్ ఈజ్ వేర్ I felt when I was doing that, I felt I did something what I've not done before. నేనేదో డిఫరెంట్ చేసిన, పీకేసిన, పొడి చేసిన అవన్నీ అంటలే. నేను చేస్తున్న సినిమాల్లో నాకున్న లైనప్లో మదిగాడు కొంచెం నాకు బాగా ఇంట్రెస్టింగ్గా కనపడ్డాడు. అండ్ వాడు చాలా డార్లింగ్లో ఉండే ఆదర్శికి, ప్రేమంటేలో ఉండే ఈ దర్శికి చాలా డిఫరెంట్. ఆల్ గివింగ్ ఈజ్ లైక్ కంప్లీట్లీ హైయెస్ట్ ఆఫ్ ద గ్రీన్ ఫ్లాగ్స్. చాలా సెల్ఫిష్ గా కూడా ఉంటాడు. సో అది దట్స్ వాట్ ఇట్ ఇస్. రైట్. ఇంకోటి, హౌ సెన్సిటివ్ యు ఆర్ టు ద క్రిటిసిజం అండ్ ప్రైజ్? జనరల్ పబ్లిక్, నాట్ క్రిటిక్స్ కాదు, జనరల్గా పీపుల్ డు జడ్జ్ యూ. సినిమా బాగుంటబ్బా ఏం చేశారు అది ఇది అంటారు. సినిమా బాగాలేకపోతే మొహం మీద కూడా అంటారు కొంతమంది. అది కూడా ప్రేమ అంటేనే సార్. ప్రేమ ఉంటేనే అది. ఇప్పుడు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిబుల్ టు ఫీడ్బ్యాక్ అండ్ ఐ వాంట్ టు టేక్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ మీద ఒక గొప్ప పాట రాశారు సార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నువ్వు వస్తానంటే నేను వద్దంట అనే సినిమాలో గల్ గల్ అని ఒక పాట ఉంటుంది, సీతారామ శాస్త్రి గారు రాశారు. ఆకాశం తాకేలా, వడగాలి ఈ నేల, ఇట్లా చాలా గొప్ప గొప్ప మెటఫర్స్ తీసుకొని ప్రేమ రాశారు. నా దృష్టిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ సాంగ్స్ రిటర్న్ బై సీతారామ శాస్త్రి గారు.
సో నేను ఎక్కడ కొంచెం డైవర్ట్ అయినా కానీ పాయింట్కి వస్తా సార్. ఐ రియలీ లవ్ ఫీడ్బ్యాక్ సార్. నాకు చాలా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ అనేది. ఇప్పుడు నేను ఆ పాట ఎందుకు తీసుకుంటున్నా ఏంటంటే దట్ ఆడియన్స్ లవ్ అనేది కూడా అట్లే ఉంటుంది సార్. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి నచ్చితే నిజంగానే ప్రైజ్ చేస్తారు, నచ్చకపోతే తీసి పడేస్తారు. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆడియన్సే. నాకు ఒక ఆడియన్స్గా నేను ఓటీటీలోనో సినిమాకి చూడాలంటే నేను కూడా నచ్చితే చూస్తాను, లేకపోతే చూసే సినిమా నచ్చలేదంటే మధ్యలో నుంచి లేచి వచ్చేస్తాను. నేను కూడా అలాంటి ఆడియన్సే. సో అలాంటప్పుడు నేను ఎట్లాంటి సినిమాలు చూడాలనుకుంటున్నాను అనేది నేను చూసుకుంటా. అండ్ మీకు నచ్చలేదంటే ఇప్పుడు మిత్రమండలికి మీకు ఏమి నచ్చలేదు మొత్తం కనుక్కొని పెట్టుకున్నా. ఫోర్స్డ్ కామెడీ అన్నారు, ఇది ఎక్కడ ఫోర్స్ వచ్చిందో అవన్నీ తెలుసుకుంటున్నా. ఇప్పుడు తొందరలో ఓటీటీలో రాబోతుంది, ఇంకా ఎక్కువ ఫీడ్బ్యాక్ రాబోతుంది. ఆ సినిమా చివరి వరకు ఎందుకు కూర్చున్నాను తెలుసా? అసలు సత్య క్యారెక్టర్ ఏంటి అది హైలైట్. అంటే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ హైలీ క్రియేటివ్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో. అవి కొంచెం సినిమా బెటర్గా ఉండుంటే అవి హైలైట్ అయ్యిండే సార్. ఉన్నాయి సార్, లైక్ కంప్లీట్ వుడీ అలెన్ స్టైల్. ఎస్ సార్, ఫోర్త్ వాల్ బ్రేకింగ్ ఇవి చాలా అనుకున్నాం సార్ యాక్చువల్లీ. అంటే కొంతమంది ఏమన్నారంటే దాన్ని కొంతమంది తిట్టారు, ఎంత అబ్బా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ డైరెక్టర్ లాస్ట్కి వచ్చింది ఇట్లా కూడా అన్నారు. బట్ ద ఐడియా వాస్ టు బ్రేక్ ద ఫోర్త్ వాల్, అండర్స్టాండ్ ద కామెడీ ఇన్ అ డిఫరెంట్ వే. ట్రై చేసినాం సార్. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినాం కాబట్టే మీకు ఇప్పుడు మీలాగా కొంచెం ఎక్స్ట్రీమ్ రిజల్ట్ వచ్చింది. బట్ నేను చేయలేదు అనుకోండి, నేను ఎప్పుడు చేయని వాళ్ళనే ఉండిపోతాను నేను. బట్ నేను ఆర్టిస్ట్గా ఇప్పుడు ఐ వాంట్ టు, ఇఫ్ ఐ డోంట్ ట్రై డూయింగ్ సంథింగ్, ఇప్పుడు ఇంకా నేను మీకేం వాల్యూ ఇస్తున్నాను సార్? నేను ఇప్పుడు ఐ లవ్ మై ఆడియన్స్ అన్నా అనుకో, నేను మీకు వాల్యూ ఇవ్వాలి కదా. సో అట్లాంటి ఆ వాల్యూ నేను కోరుకుంటా. సో ఐ వాంట్ క్రిటిక్ సార్, ఐ డోంట్ వాంట్ హేట్. సో ఐ వాంట్, ప్లీజ్ టెల్ మీ లైక్ ఇక్కడ పోయిందిరా నీకు, నువ్వు క్యారెక్టర్ పెద్దగా చేయాలంటే ఐ విల్ లెర్న్ అండ్ ఐఎమ్ ఓపెన్ అండ్ విల్లింగ్ టు లెర్న్. అదర్వైజ్ వేర్ ఇస్ గ్రోత్? ఇదేదో నేనేదో ఇప్పుడు ఎంత సార్, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర గోడ కడుతుండే ఒక ఆయన, ఆ టాపీ మేస్త్రి కూడా ఇంత ఎత్తులో ఈ గోడ కట్టాలంటే నేను పాత గోడ కాదు ఇది కొత్తగా వేరేలా కట్టాలి అని ఆయన కూడా అనుకుంటాడు కదా. అంత పని నుంచి ఇంత పని దాకా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అనే ఉంటుంది నాకు కూడా, అండ్ నాకు కూడా నేర్చుకోవాలనే ఉంటుంది. సో it is bare minimum sir that I have to offer value to my audience, and I want to build a continuous momentum of trust so that సరేలే వాడు అక్కడ మిస్ అయితే కనీసం ఓటీటీలోనే చూస్తాను అనుకోవాలి కదా సార్ వాడు. కానీ ఐ వాంట్ టు సీ మోర్ ఆఫ్ 2-3 క్యారెక్టర్స్తో ఓం భీమ్ బుష్, జాతిరత్నాలు లాగా ఫన్ ఉండే సినిమాల్లో చూడాలనుంది. బికాస్ అంటే హీరోగా చేస్తే మధ్య మధ్యలో ఒకటి డెఫినెట్లీ డూ సార్. ఎందుకంటే అలాంటి కథలు రాస్తున్నారు సార్. అండ్ నాకు మీరు చెప్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపుల్లో కూడా ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు, జాతిరత్నాల్లో 3 ఫ్రెండ్స్ ఉంటారు, ఒకే ఒక్క జీవితంలో 3 ఫ్రెండ్స్ ఉంటారు, ఇందులో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. బడ్డీ కామెడీస్ విల్ వర్క్ సార్. కొన్ని వర్క్ అయితే కొన్ని కావు. బట్ అట్లానే నేను ఏది తక్కువ నమ్మకంతో చేయలేదు సార్. ఐ హ్యావ్ పుట్ 100% into all of these films. So some work and some do not work. But when it doesn't work, what a great chance to learn. అప్పుడు దాకా నేర్చుకున్నంత మళ్ళీ నేను అన్లర్న్ చేసుకుంటా. అండ్ ఐ విల్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్ లైక్ యూ. అంటే ఐ రిమెంబర్ దట్ కాల్ ఆఫ్టర్ డార్లింగ్ విచ్ డిడ్ంట్ వర్క్, యూ టోల్డ్ మీ వాట్ ఇట్ డిడ్ంట్ లైక్ ఫర్ యూ. దట్ హెల్ప్ మీ అ లాట్. అరే అది కదా కావాల్సింది నాకు, అది కూడా నాకు కావాలి. బికాజ్ యూ రన్ యువర్ షో ఆన్ క్రిటికింగ్. అండ్ క్రిటిక్ అనే వర్డ్ కూడా తప్పు కాదు. క్రిటికల్గా ఉండడము అంటే మంచి చెడలు తారతమ్యంగా చూసుకొని ఉండడం క్రిటికల్గా, అది మనం తప్పుగా అర్థం చేసుకుంటాం చాలా ఎక్కువసార్లు. బట్ ఇఫ్ యూఆర్ నాట్ క్రిటికల్, ఐ డోంట్ నో వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఆల్సో. ఇంత గొప్ప కవిత్వం రాసి కూడా దాని మీద క్రిటిక్, ఇప్పుడు లిటరీ క్రిటిసిజం అనేది చాలా గొప్ప ఆర్ట్ సార్. అది మా నాన్న చేస్తుంటాడు అవన్నీ, నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ నేను చాలా నేర్చుకున్నా దాంట్ నుంచి. సో అది లేకపోతే, క్రిటిక్ లేకపోతే ఆర్ట్కి వాల్యూ ఉంటుంది సార్. ఉండాలి క్రిటిక్ అనేది. సో అదేంటంటే కొన్నిసార్లు ఆ భాష బాగోదు, చెప్పే విధానం బాగోదు, టోన్ సార్, టోన్. అండ్ చూసిన 2 నిమిషాలకే ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఓకే. పుడిపూడి శ్రీహరి లాంటి వాళ్ళు హార్ష్ టోన్ యూజ్ చేసినా ఇట్స్ జస్టిఫైబుల్. సమీక్ష సార్, సమీక్ష అనేది సినిమా మొత్తాన్ని చూసి తర్వాత మీరు సమీక్ష. ఈ డైలాగ్ బాగాలేదు, ఫస్ట్ హాఫ్ వేర్ మినిమం యావరేజ్, నాట్ బిగ్ లాఫ్స్, సెకండ్ హాఫ్ హై లాఫ్స్, ఇది సమీక్ష కాదని నా ఉద్దేశం సార్. టోటాలిటీ ఉంది. సమీక్ష అనేది పూర్తి విషయాన్ని అవగాహన చేసుకొని చెప్పేది సమీక్ష.
విమర్శ, క్రిటిసిజం, రివ్యూ. అది నేను ఐ వాంట్ దాట్ సార్. ఐ వాంట్ దట్ క్లాసిక్ గుడ్ రివ్యూస్ దట్ యూ హ్యావ్ ఆల్వేస్ రిటర్న్. అంటే మీరు చేయట్లేదని కాదు, ఇప్పుడు మీరు చేస్తున్నారు, చెప్తున్నా. మనం సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ బీయింగ్ సెన్సిబిలిటీ అబౌట్, అంటే డోంట్ మిస్కోడ్, దీన్ని మిస్కోడ్ చేసి మిస్ కాంటెక్స్ట్లోకి తీసుకురావాలని కాదు. మై ఐడియా ఇస్ దట్ ఐ హ్యావ్ ఆల్వేస్ లెర్న్డ్ ఫ్రమ్ క్రిటిసిజం అండ్ ఐ విల్ కంటిన్యూ టు లెర్న్ ఫ్రమ్ క్రిటిసిజం అండ్ ఐ విల్ ఆల్వేస్ డూ దట్. ఓకే, ప్రేమంటే యాక్చువల్గా మీ ప్రొడ్యూసర్స్ చాలా ఏషియన్ థియేటర్స్ అన్నిట్లో మారుమోగు వేస్తున్నారు. ఇంతకుముందు పాటలు వేసేవాళ్ళు, ఇప్పుడు విజువల్స్ వేసేస్తున్నారు. కంప్లీట్ సాంగ్ మిత్రమండలికి వెళ్తే సినిమా ముందు ఒక పాట ఫుల్ వచ్చేసింది, ఇంటర్వెల్లో ఫుల్ పాట వచ్చేసింది. యాక్చువల్గా మిత్రమండలి సినిమాని ఈ పాట డామినేట్ చేసింది అంత రేంజ్లో. ఎస్, అంటే ఆ పాటకున్న గొప్పతనం డెఫినెట్లీ. ప్లీజ్ వాచ్, ఐ మీన్ యూ వాచ్డ్ ఇట్ అండ్ మీకు చెప్పలేదు, బట్ ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ థింగ్ టు వర్క్ విత్ ఏషియన్ సినిమాస్. అంటే ఎందుకంటే నాకు అర్జున్ రెడ్డి టైంలో యాక్చువల్లీ నాకు విజయ్ చెప్పడం అంటే, నాకు అప్పుడు దాకా పెద్దగా అంత గొప్పగా పరిచయం లేదు ఈ సునీల్ గారితో కానీ జాన్వి గారితో కానీ. బట్ టు నో దేర్ స్ట్రెంగ్త్ అండ్ లవ్ టువర్డ్స్ సినిమా, that was something great to learn ఒకటి, and to work with Janvi లాంటి ప్రొడ్యూసర్ అండ్ వెరీ ఎంతూజియాస్టిక్. అంటే సార్ ఆ అమ్మాయికి అన్నీ ఉన్నాయి సార్ లైఫ్లో, కానీ వచ్చి సార్ నేను ఒక సినిమా చూశాను నాకు ఎంత నచ్చిందో అని సినిమా గురించి మాట్లాడుతుంటే ఏంది పిల్ల ఇంత 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 ఇంట్రెస్ట్ ఆ సినిమాలంటే. అండ్ దాట్ ఈస్ సంథింగ్ మెస్మరైజింగ్ టు నో జాన్వి లైక్ దాట్. అండ్ సునీల్ సార్ అయితే మీకు తెలుసు, కట్టి కొట్టే తెచ్చేలా ఉంటాడు. ఓ పిక్చర్ బనారు వెరీ ప్రాక్టికల్ ఉంటాడు ఆయన. అచ్చారే తారే పిక్చర్ తూ కర్ అంటారు సార్. సో ఆయన కూడా ఎంతో ఎక్స్పీరియన్స్, అంటే ఎంత చూసారు సార్ వాళ్ళంటే ఫ్యామిలీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టుగెదర్ దే వర్ 50 years into this film industry in somewhere or something. So all that experience is working towards for this moment, and I'm very, very happy to be associated with them. Okay, I'm looking forward for Premante on 21st November. Wishing you a great success. Thank you, sir. Thank you so much. Always a pleasure to talk to you, sir. Yeah. Thank you.